నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు హనుమంత శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. అక్టోబర్ నెలలో మీన రాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది? ఈ అక్టోబర్ నెలలో మీన రాశి వారందరికీ కూడా మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తున్నాయమ్మా. ముఖ్యంగా వీరికి ఏలినాటి శని ప్రభావం ఎక్కువ ఉంది. అదేవిధంగా మరి వీరికి జన్మలలో రాహు సంచారం అనేది కూడా కొంచెం అధికంగా ఉంది. శనీశ్వరుడు కంటే ముందు రాహు వల్ల కొన్ని అధిక ఇబ్బందులు అయితే వీరికి బాగా కనిపిస్తున్నాయమ్మా. ముఖ్యంగా ఈ నెలలో వీరికి ప్రథమార్థం అంత బాగుండదు. భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటుంది. బంధువర్గం వారితో, అదేవిధంగా మరి సోదరవర్గం, ముఖ్యంగా బాగా సోదరవర్గం వారితో కూడా విభేదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిత్రుల వల్ల కొన్ని పనులు అయితే తొందరగా పూర్తి చేసుకుంటారు. వీరు ఈ నెల పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. బంధువులు, అదేవిధంగా సోదరవర్గం వారితో విభేదాలు చాలా అధికంగా ఉంటాయి. ఇక సంఘంలో ఉన్న పెద్దవారి పరిచయాలతో వీరు అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు. కొన్ని లాభాలు ఆర్జిస్తారు. అదేవిధంగా ఈ నెల ఆదాయం బాగుంటుంది. ఖర్చు కూడా కొంచెం తక్కువగానే పెడతారు. అదేవిధంగా తీర్థయాత్రలు, విహారయాత్రలు, ప్రయాణాలు గావించే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు కూడా వీరికి అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం ఉంది. అయితే కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండాలి. బయట వ్యక్తుల వల్ల కొంచెం మాట పెరిగి కొన్ని గొడవలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాన్నైనా సరే 1-10 సార్లు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే వీరి తెలివితేటల ద్వారానే కొన్ని విషయాలను, కొన్ని గొడవలను ఆపగలరు. అదేవిధంగా అందుకే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటే వీరికి చాలా బాగుంటుందమ్మా. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఏవైనా స్థలాలు అమ్మేటప్పుడు కానీ, పొలాలు అమ్మేటప్పుడు కానీ, లేదా ఇల్లు కానీ ఏవైనా అమ్మేటప్పుడు, కొనేటప్పుడు కూడా తగు జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే బంధువర్గం వారితో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గతంలో ఎవరికైనా ధనం అప్పుగా ఇచ్చి ఉంటే తిరిగి ఆ ధనం కూడా తిరిగి వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా నూతన వాహనాలు కొనేవారికి కూడా చాలా బాగుంటుంది ఈ నెల. ఇక తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసే సమయంలో తగు జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుందమ్మా. ఇక ఎవరైతే మీన రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. కొన్ని విషయాలలో వీరు వ్యాపారం అనేది రెండింతలుగా పెరిగే అవకాశం ఉంది. కాకపోతే జాయింట్ వ్యాపారస్తులకి అంత అనుకూలమైన నెలగా లేదు. కాబట్టి కొంచెం జాయింట్ వ్యాపారస్తులు తగు జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుందమ్మా. ఇక అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మీన రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క మరి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఆ యొక్క పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి జాబుల కొరకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఆ యొక్క పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా ఉన్నాయి ఈ యొక్క మీన రాశి వారికి. ఇక ఎవరైతే మీన రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క మరి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా అంతా బాగుంటుంది. ముఖ్యంగా పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. కొన్ని విషయాలలో చిన్న ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. కానీ గతంలో ఏవైనా ఇంక్రిమెంట్స్ కానీ, బోనస్ల విషయంలో, లేదా ఏవైనా ట్రాన్స్ఫర్స్ విషయంలో వారితో ఒకసారి చర్చించి ఉంటే మళ్ళీ ఒకసారి తిరిగి వారితో చర్చించారంటే మళ్ళీ ఆ పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం చిన్న మాటలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏవైనా పక్క వారితో మన పని అయ్యేంతవరకు కూడా వీరు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ విషయంలో పక్కవారితో చెప్పకుండా వారు పని అయిన తర్వాత చెబితే చాలా మంచిదమ్మా. ఇక అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మీన రాశిలో ఉన్నటువంటి మరి ఈ యొక్క చలనచిత్ర రంగస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అయితే తిరిగి వస్తుంది. నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా మంచి అనుకూలమైన నెల ఈ నెల. అదేవిధంగా గతంలో కొన్ని ఏవైనా ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయి ఉంటే అవి తిరిగి పునఃప్రారంభమయ్యే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా ఉన్నాయమ్మ వీరికి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క మీన రాశి వారికి ఈ నెల ప్రథమార్థం అంత అనుకూలంగా లేదు. కానీ ద్వితీయార్థం అంతా కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలలో బయట వ్యక్తులతో కాకుండా మన బంధువులతో, సోదరవర్గం వారితో విభేదాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మాట పెరిగి కొన్ని గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరి తెలివితేటలతో
ఏవైనా సరే ఎంత పెద్ద సమస్యనైనా సరే వీరు అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొన్ని విషయాల్లో మన తెలివితేట మనం జాగ్రత్తగా ఉపయోగించుకుంటే అంతా మంచి జరుగుతుందమ్మా. కాకపోతే కొంచెం జాగ్రత్త అవసరం అమ్మా. రెమెడీ ఏమైనా ఉంటా చెప్ప. అమ్మ వీరికి రెమెడీ అంటే ఒకటేనమ్మా. ఈ యొక్క రాశివారు ముఖ్యంగా మరి రాహువు వీరికి స్వక్షేత్రంలోనే ఉన్నారు. ఏలినాటి శని ప్రభావం ఉన్నది. కానీ ఏలినాటి శని ప్రభావం తక్కువగా ఉన్నా రాహు అనేది కొంచెం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రభావం వీరు ముఖ్యంగా రాహుకాల సమయంలో శుక్రవారం రోజునాడు రాహుకాల సమయంలో వీరు దుర్గా అమ్మవారికి అంటే దుర్గాదేవికి రాహుకాల సమయంలో అర్చన కానీ కుంకుమార్చన కానీ వీరికి యొక్క శక్తి కొలది ఏవైతే అది ఆ పూజ అమ్మవారికి పూజ చేసుకోవడం చాలా మంచిదమ్మా. లేదు స్వామి మనకు కుదరకపోవచ్చు కొన్ని విషయాల్లో. అలా కుదరని వాళ్ళు ఇంట్లో అయినా సరే అంటే వారు చేస్తే వారు, లేదంటే వారి యొక్క తరపున నుంచి వారి యొక్క భార్య చేసిన భర్తకి కూడా ఆ పుణ్యం వస్తుంది. కాబట్టి వాళ్ళైనా సరే ఇంట్లో అమ్మవారి యొక్క చిత్రపటం ఉంటే చిత్రపటం అంటే ఏ అమ్మవారైనా పర్వాలేదమ్మా. ఇంట్లో అయితే ఏ అమ్మవారి చిత్రపటానికైనా సరే ఒక 6 ప్రమిదలు తీసుకొని 6 దీపాలు వెలిగించి, నువ్వుల నూనె కాకుండా ఆవు నెయ్యి వేసి 6 దీపాలను వెలిగించి అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచి జరుగుతుందమ్మా. అదే వీరైతే ఇంకా మంచిదమ్మా. ఎవరైతే అదమ్మా. ఓకే అండి, నమస్తే. నమస్తేనమ్మా.